హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిన్న రాత్రి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట గురించి ఇప్పటికీ అందరూ చూస్తుంటారు. అన్యాయంగా 6 ప్రాణాలు పోవడంతో పాటు 40 మంది క్షతగాత్రులయ్యారు. ఈ 40 మందికి ఇప్పుడు టీటీడీ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని నిజాలని మనం మాట్లాడుకుని తీరాలి. బహుశా తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఇటువంటి సంఘటన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటిది జరగల. కానీ ఈరోజు జరిగింది. నిజంగా దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేది మొట్టమొదటి మనం మాట్లాడుకోవాలి. ఏ హిందువు కూడా మాకు చేత కావట్లేదు, మా గుళ్ళని మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నాము అని అడగకపోయినా తగుదనమ్మా అంటూ వచ్చి మన ఆదాయం మీద కన్నేసి, మన ఆస్తుల మీద కన్నేసి, మన ఆలయాలను తమ గుప్పెట్లో పెట్టుకున్న దేవాదాయ శాఖ తప్పనలా అక్కడ పాలక మండలిని నియమించి ఆ పాలక మండలిలో అసమర్థుల్ని పెట్టి, అసమర్థులు అనే కంటే కూడా స్వార్థపరులని పెట్టి భక్తుల సౌలభ్యాల గురించి, లేకపోతే భక్తుల సౌకర్యాల గురించి, సామాన్య భక్తుల గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, లేకపోతే వ్యాపారస్తులు, లేకపోతే వీళ్ళ పార్టీలకి ఫండులు ఇచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించే క్షేత్రాలుగా మారుస్తున్న ప్రభుత్వాలను అనాలా, లేకపోతే ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే అక్కడ తిష్టవేసి తమ అసమర్థతను చాటుకుంటున్న పాలక మండలిని అనాలా. అలాగే ఆ పాలక మండలి కనుసన్నల్లో పనిచేస్తున్న అక్కడ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ అధికార యంత్రాంగం తన బాధ్యత విస్మరించి అలసత్వం వహించి ఈరోజు 6 ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళని అనాలా అంటే హోల్సమ్గా అందరినీ అనాల్సిందే. నిజానికి మొట్టమొదటి డిమాండ్ హిందువులకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజున టీటీడీ, లేకపోతే టీటీడీ పాలక మండలి అధికార గణం, లేదు నేరుగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతుందో ఈ కూటమి ప్రభుత్వమే మేము క్షమాపణ చెప్తున్నామంటూ హిందూ సమాజం మొత్తానికి కూడా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పి ఆ తర్వాతే మిగిలిన మాటలన్నీ మాట్లాడాలి. ఎందుకంటే మాకు చేత కాక మీకు దేవాలయం అప్పచెప్పలా, మేం పీక్ కట్టగడతామని చెప్పేసి మా దేవాలయాన్ని లాక్కున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు. ఈరోజు 6 హిందువుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని అక్కడికి ఎంతో ఆశతో వచ్చిన భక్తుల్ని అన్యాయంగా వైకుంఠానికి పంపించింది మీరు. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? డిప్యూటీ సీఎం సమాధానం చెప్తారా? దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్తారా? టీటీడీ చైర్మన్ సమాధానం చెప్తారా? పాలక మండలి సమాధానం చెప్తుందా? లేకపోతే ఈఓ, ఏఈఓ, జేఈఓ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు సమాధానం చెప్తారా? తిలాపాపం తలా పిడికడని చెప్పేసి అందరి పాత్ర దీనిలో ఉన్న ఒకళ్ళ మీదకి ఒకళ్ళు నెట్టేసుకుంటూ, చైర్మన్ వచ్చేసి ఇది అధికారుల వైఫల్యం అంటారు, ఈఓ వచ్చేసి ఇది ఎవరిదో వైఫల్యం అంటారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇది ఇంకెవరిదో వైఫల్యం అంటారు. ఇది సమిష్టి వైఫల్యం అండి. ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది, ముక్కోటి ఏకాదశి వస్తుంది అని తెలిసి కూడా ఆ సమయానికి వచ్చేపటికి ఎందుకు ఇంత అలసత్వం వహించారు? ఇన్ని సంవత్సరాల్లో లేనిది ఈ సంవత్సరం మాత్రమే ఎందుకంత ఒత్తిడైంది, ఎందుకంత తొక్కిసలాట అయింది అంటే ఇది ముమ్మాటికి మీరు చేసిన ప్రచారాల తాలూకు తప్పు, మీరు చేసిన ఏర్పాట్ల తాలూకు తప్పు. మీరు ఏ ఒక్కడు కూడా పోయిన ఏ ఒక్క ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేడు కదా. మరి ఏ నమ్మకంతో మీరు ఇటువంటి లోపభూయిష్టమైన ఏర్పాట్లు చేశారో సమాధానం చెప్పండి. అసలు ఒక హిందువుగా మొట్టమొదటి తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న, వైకుంఠ ఏకాదశి అంటే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, లేదా 1.5 రోజు ఉంటుంది. మరి ఏ ఉద్దేశంతో మీరు 9 రోజుల దర్శనాల్ని ఏర్పాటు చేశారు? అంటే వైకుంఠ ఏకాదశి కంటే కూడా మీరు వైకుంఠ ద్వారానికి ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. నిజానికి వైకుంఠ ఏకాదశి అనేది పుణ్యప్రదమైన తిథి. ఆ తిథి గురించి, ఆ తిథి రోజున దర్శనం చేసుకునే వాళ్ళకి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచించాల్సిన మీరు దాన్ని 9 రోజులకి 10 రోజులకి ఎక్స్టెండ్ చేయటం అంటే, ఆ ద్వారం ముందు నుంచి ఆ ద్వారం కింద నుంచి వెళితేనే అద్భుతాలు జరిగిపోతాయంటూ మీరు కూడా తప్పుడు ప్రవచనాలు లేకపోతే తప్పుడు ప్రచారాలు చేయటం అలవాటు చేసుకుంటున్నారు. ఈ రోజున చాలామంది మాట్లాడుతూ ఈ భక్తులది కూడా తప్పు ఉంటుందండి, భక్తులు కూడా ఉన్మాదంతో వచ్చేస్తున్నారు, భక్తులు కూడా అసలు తొక్కిసలాటకి వాళ్ళు ఇదైపోతున్నారని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ భక్తులు కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ భక్తుల్ని బ్లేమ్ చేసే అధికారము, అర్హత రెండూ కూడా మీకు ఎవరికి లేవు. ఎందుకంటే అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అక్కడ టీటీడీ అనే ఒక వ్యవస్థ ఉంది, టీటీడీ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ మెరుగైన ఏర్పాట్లు చేస్తుంది అన్న ఒక నమ్మకంతో వస్తున్నారు. అంత నమ్మకం కల్పించి అంతమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేలాగా చేసిన మీరు అక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు మెరుగైన ఏర్పాట్లు చేయలేక వాళ్ళు తొక్కిసలాట్లో చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు 6 ప్రాణాలు పోయాయి, ఆడవాళ్ళ ప్రాణాలు పోయాయి, పసివాళ్ళ ప్రాణాలు పోయాయి. అన్నిటికీ మించి వాళ్ళందరూ కూడా హిందువులు. హిందూ దేవాలయాల్ని రక్షించడం అంటే, లేదు హిందూ దేవాలయాలను అజమాయిషీలో పెట్టుకోవటం అంటే మా ఆదాయాన్ని మాత్రమే అజమాయిషీలో పెట్టుకుని, మా ఆస్తుల్ని ఆలయాలను అజమాయిషీలో పెట్టుకుని మీరు, మీ అంతేవాసులు, మీ రాజకీయ నాయకులు, మీ సహచరులు అందరూ కలిసి వీఐపీలు, వీవీఐపీలు పేర్లతోటి ప్రతిరోజు వచ్చి అక్కడ దర్శనాలు చేసుకోవటం, లేకపోతే దర్శనాల టికెట్లు అమ్ముకోవటం ఇదే అనుకుంటున్నారా? హిందువుల ప్రాణాలకు అసలు విలువే లేదా మీ దృష్టిలో? అరే
పాకిస్తాన్లో చస్తే అడిగే దిక్కు లేదు, బంగ్లాదేశ్లో చంపేస్తే అడిగే దిక్కు లేదు, చివరికి భారతదేశంలో అది హిందూ ఆలయాల పరిసరాల్లో కూడా హిందూ ప్రాణానికి విలువ లేకుండా పోతుంది అంటే దీన్ని ఎవరిని ప్రశ్నించాలి మేము? ఇక్కడ ప్రతి హిందువు కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మన ఆలయాలు ప్రభుత్వ హస్తాల్లో ఉండటం వల్ల మనం ఎటువంటి స్థితిని ఎదుర్కొంటున్నామో చూడండి. న్యాయంగా అయితే ఈ పాటికి ప్రభుత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా దీని మీద అంటే హిందూ ఆలయాల పట్ల చిత్తశుద్ధితో ఉంటే ఇప్పటికిప్పుడు తక్షణం ఈవోని, ఏఈఓని, జేఈఓని ముగ్గురిని సస్పెండ్ చేయాలి. దాంతోపాటు అక్కడ భద్రత కల్పించడంలో ఫెయిల్ అయిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. టీటీడీ అధికారులను సస్పెండ్ చేయడం అంటే ఇక్కడ సస్పెండ్ చేసి ఇంకో చోట పోస్టింగ్ ఇవ్వటం కాదు. అడ్మినిస్ట్రేషన్ చేయడంలో ఫెయిల్ అయిన ఈఓని, ఏఈఓని, జేఈఓని ముగ్గురిని కూడా విధుల నుంచి తప్పించి మరి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వాళ్ళని రిజర్వ్లో పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే పాలక మండలిని తక్షణం రద్దు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది హిందువుల్లో నుంచి ఒక 30 మందిని ఏరి కోరి వీళ్ళైతే మాకు బాగా చేస్తారు, వీళ్ళైతే ఈ ఆలయాలను బాగా కాపాడుతారు అని చెప్పేసి పాలక మండలి వేసామని చెప్పారు కదా. నిజంగా చెప్తున్న ఇప్పుడున్న పాలక మండలిని తరచి చూడండి. ప్రతి ఒక్కళ్ళు అయితే రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేదంటే వ్యాపారవేత్తలు, డబ్బున్న వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. సామాన్య భక్తుల గురించి ఆలోచించే వాడికి, సామాన్య భక్తుడి కోసం పోరాటం చేసిన వాడికి, సామాన్య భక్తుడి తరఫున మాట్లాడిన వాడికి, ఆలయం కోసం అర్రులు చాచిన వాడికి ఒక్కడికి కూడా ఆ పాలక మండలిలో స్థానం ఇవ్వలేదు. అంటే ఇప్పటికీ కూడా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ప్రతి దేవాలయ బోర్డుని కూడా ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా, లేకపోతే వాళ్ళ పార్టీకి ఫండ్ ఇచ్చిన వాళ్ళకి ఉపాధి కేంద్రాలుగా మారుస్తున్నారు తప్ప మన ఆలయాలను బాగు చేయాలన్న ఉద్దేశం వీళ్లలో ఒక్కళ్ళకి లేదు. ఇంతెందుకు, నేరుగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతున్నాం, సార్ ఏ ప్రాతిపదికన పాలక మండలి సభ్యుల్ని నిర్ణయిస్తున్నారు మీరు? ఈ రోజున ఒక టీచర్ ఉద్యోగం కావాలంటే, లేకపోతే ఒక పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలంటే, లేదు చిన్న పంచాయతీ బోర్డు ఉద్యోగంలో సంపాదించాలి అంటే, ఏమీ కాదు ఒక అంగన్వాడీ స్కూల్లో టీచర్ కావాలంటే కూడా ఏదో ఒక ప్రాథమిక అర్హత అడుగుతున్నారు కదా. మరి వీళ్ళకున్న ప్రాథమిక అర్హతలు ఏంటి? కేవలం మీ పార్టీకి అనుబంధంగా అనుకూలంగా పనిచేయటమేనా? లేదు మీ పార్టీలకి ఫండ్ ఏర్పాటు చేయటం, లేకపోతే వాళ్ళ దగ్గర దండిగా డబ్బులు ఉండటమేనా? ఇవేనా? ఇవే ప్రాతిపదికల్లో అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్న వాళ్ళు. ఒకవేళ ఇవి కాదు, ఈ ప్రాతిపదికన మేము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పాలనుకుంటే కనుక ఆ క్రైటీరియాస్ ఏంటో మాకు చెప్పండి, మేము తెలుసుకుంటాం. పాలక మండలి సభ్యుడిగా ఉండాలంటే ఉండాల్సిన అర్హతలేంటో మేము కూడా చూస్తాం. అన్నిటికీ మించి హిందువులారా ఈరోజు మనం భయపడాల్సింది దేనికో తెలుసా? గోతికాడ నక్కల్లాగా కాచుకుని కూర్చున్న ఈ మత మార్పిడి మాఫియాలు కావచ్చు, లేకపోతే ఈ కమ్యూనిస్టు ఈ మాఫియా కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని అవహేళన చేయడానికి, హిందూ దేవాలయాల యొక్క పవిత్రతని పోగొట్టడానికి వీళ్ళు నానా ప్రయత్నాలు చేయడానికి కాసు కూర్చున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చారు టికెట్ల బుకింగ్ కోసం. అయితే ఇదే తొక్కిసలాట్లో చాలామంది భక్తులు ఊపిరాడక తొక్కిసలాట్లో చనిపోయారు. దీనికోసం వెంకటేశ్వర స్వామిని అరెస్టు చేయగలరా? దీనికోసం వెంకటేశ్వర స్వామిని అరెస్టు చేయగలరా? దీనికోసం వెంకటేశ్వర స్వామిని అరెస్టు చేయగలరా? చూశారు కదా, ఈ మాట్లాడిన వాడి పేరు పెంచలయ్య. ఇతను తిరుపతిలో ఉంటున్న ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. ఏమంటున్నాడు? ఈ తొక్కిసలాటకి కారణంగా వెంకటేశ్వర స్వామిని అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అసలు ఈడు అడిగిన ప్రశ్నకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా ఇంగితం ఉండే మాట్లాడుతున్నాడా? కానీ ఇతను ఒక్కడే కాదు, ఇలా కాసేపటి తర్వాత ఎంతోమంది క్రైస్తవ మత మార్పిడి మాఫియాలు, లేకపోతే ఇస్లాం దావా ప్రచారకులు ఇట్లాంటి వీడియోలే చేస్తారు. ఇలాగే మీ దేవుడు కాపాడలేకపోయాడు, అక్కడ ఉన్నది రాయే విగ్రహమే అంటూ గతంలో ఒక నాస్తిక చైర్మన్ మాట్లాడినట్టే ప్రతి ఒక్కడూ మాట్లాడతాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా, మన ఆలయం మన చేతుల్లో లేదు, మన దేవుణ్ణి మనకు నచ్చినట్లుగా పూజించుకోవట్లేదు, ఇవన్నీ ప్రభుత్వాలు తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నాయి. కానీ వాళ్ళకి తెలియదు కదా, మన ఆలయాలు మన చేతుల్లో లేవు, మన దేవుడు మన చేతుల్లో లేడు, కనీసం మన భక్తుల ప్రాణాలు కూడా మన చేతుల్లో లేవు. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ అనే ఒక పేరుతోటి ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా తమ అధీనంలో పెట్టుకున్నాయి. వాళ్ళే మనని పాలిస్తున్నారు. ఇక్కడ జరిగే మంచికి మేమే కారణం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కష్టం వచ్చినప్పుడు మాత్రం వెంటనే అధికారులు చేశారు, లేకపోతే ఇంకెవడో చేశాడు అని చెప్పేసి వాడి మీదకి వీడి మీదకి తోసేసి తప్పించుకుంటారు తప్ప మనకి న్యాయం మాత్రం ఖచ్చితంగా చేయరు అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. అంతేకాదు, ఇప్పుడు పోయిన ఈ 6 ప్రాణాలు 100% వీళ్ళు వైకుంఠ వాసులు ఎత్తారు, ఖచ్చితంగా శ్రీమన్నారాయణుని చేరుకుంటారు, అందులో ఏ సందేహం లేదు. కానీ ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబ సభ్యుల బాధ
వర్ణనాతీతం కదా. మరి వాళ్ళ ప్రాణాలని ఈ ప్రభుత్వాధినేతలు కావచ్చు, లేకపోతే ఈ అధికారులు కావచ్చు, ఈ పాలక మండలి సభ్యులు కావచ్చు, ఒక్కళ్ళన్నా తిరిగి తేగలుగుతారా? తేలేరు. కానీ ఈ చనిపోయిన 6 మంది శవాలని అడ్డం పెట్టుకుని ఈ మత మార్పిడి మాఫియాలు ఎంతమందిని మతం మారుస్తారు ప్రయత్నం చేస్తారో చూడండి. నిజమే, వాళ్ళకి వేరే వేరే చర్చిల్లో తొక్కిసలాట జరిగిపోయి 100 మంది చనిపోయినప్పుడు అది వాళ్ళ దేవుడి వైఫల్యంగా వాళ్ళు చూపించరు, మనము ప్రచారం చేయం. అలాగే మొన్న మక్కాలో కొన్ని వేల మంది తొక్కిసలాట జరిగి చనిపోయారు. అప్పుడు ముస్లిం ప్రచారకులు ఎవరు కూడా మా దేవుడు కాపాడలేకపోయాడు అన్న విషయం వాళ్ళు చెప్పరు. మనం కూడా ఏమయ్యా మీ దేవుడికి ఎందుకు చేత కాలేదు అని ప్రశ్నించాం. కారణం ఏంటంటే మానవ తప్పిదాలు, మానవ వైఫల్యాలు అన్ని చోట్ల ఉంటాయి. దాన్ని భగవంతుడికి ముడిపెట్టి ప్రతి దాన్ని మత మార్కెటింగ్కి లేకపోతే మత మార్పిడికి వాడుకునే ఆ దిక్కుమాలిన అలవాటు మనకి లేదు కాబట్టి. కానీ ఈ పాషండ మతాల వ్యక్తులు అలా ఉండరు. ఖచ్చితంగా చెప్తున్నాను, చూసుకోండి. 1-2 రోజుల్లో ఎన్ని క్రైస్తవ గొంతులు, ఎన్ని ఇస్లాం గొంతులు, ఎన్ని కమ్యూనిస్ట్ గొంతులు, నాస్తిక గొంతులు ఇక్కడికి లేస్తాయో, ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అందులో ఉంటే దేవుడి గురించి ఎంత దారుణంగా మాట్లాడతారో మీరు చూడండి. వాళ్ళలో ఏ ఒక్కడ మాట్లాడే డ్యామేజింగ్ స్టేట్మెంట్కైనా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? కనీసం ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వస్తున్నారు కదా తిరుమలలో, ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని వెంకటేశ్వర స్వామి పైన కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ, లేకపోతే మరి దేవుడి పైన కానీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం అని ధైర్యంగా ప్రకటించగలుగుతారా? లేరు. కానీ హిందూ సమాజం తరఫున హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఆ చనిపోయిన మృతుల కుటుంబాలకి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఎక్స్గ్రేషియాతో పాటు టీటీడీలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ రోజున మా సొమ్ము తినటం కోసం, మా ఆలయాల సొమ్ము తినటం కోసం ఎంతోమంది అన్యమతస్తులు ఇక్కడ దేవాలయంలో తిష్టేసి తింటా ఉన్నారు మా సొమ్ము. అలాంటిది ఆ స్వామి దర్శనానికి వచ్చి ఆ స్వామిలో ఐక్యమైపోయిన ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆ స్వామి సేవలో తరించే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా టీటీడీలో ఉద్యోగాలు ఏర్పాటు చేయండి. అలాగే వాళ్ళ కుటుంబాలకి ఏ లోటు లేకుండా వాళ్ళకి తగిన ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ఎవరైతే గాయపడిన క్షతగాత్రులు ఉన్నారో భక్తులు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మెరుగైన వైద్యంతో పాటు వారి జీవనానికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా టీటీడీ నుంచి ఏర్పాట్లు చేయండి. మేమేమి ప్రజా సొమ్ము అడగట్లా, మా సొమ్ము మేము అడుగుతున్నాం. మా సొమ్ములో నుంచి మా వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇది కూడా చేయటానికి మీరు వెనకాడితే మాత్రం ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదేం మొదటిసారి కాదు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పుష్కరాల్లో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, తొందరలో గోదావరి పుష్కరాలు, ఆ వెంటనే కృష్ణ పుష్కరాలు వస్తున్నాయి. అలాగే తిరుమలలో చూసుకుంటే మరిన్ని ఉత్సవాలు జరగబోతున్నాయి. అన్ని చోట్ల కూడా మరింత అప్రమత్తంగా ఉండండి. ఇందాక కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇందులో బహుశా ప్రతిపక్ష నాయకులు చేసిన కుట్ర ఉండొచ్చు, లేదా కొంతమంది అధికారుల్ని వాడుకొని వాళ్ళు కుట్ర చేయించి ఉండొచ్చు అని చెప్పేసి. సార్, రాజకీయాలు అన్నాక ప్రతి చోట రాజకీయమే చేస్తాడు. మిమ్మల్ని గెలవటం కోసం మీ ప్రత్యర్థులు ఏదైనా కుట్రలు చేస్తూ ఉంటారు. ఆ కుట్రల్ని దాటుకుని ప్రజల్ని కాపాడటమే కదా మీ పని. అరే, మీ పదవిని కాపాడుకోవటానికి, మీ పార్టీని కాపాడుకోవటానికి ఎన్ని కుట్రలను తట్టుకుని నిలబడ్డారు 5 ఏళ్ళు. అలాంటిది మరి హిందువుల ప్రాణాలు కాపాడటానికి, హిందువుల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి, ఆ కుట్రల్ని తిప్పికొట్టడానికి ఎందుకు మీరు కౌంటర్ చేయట్లేదు? కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు? మీకు ఎంతమంది అధికారుల మీద అపనమ్మకం ఉందో, ఎంతమంది అధికారుల మీద అనుమానం ఉందో వాళ్ళందరినీ తొలగించండి. వాళ్ళందరి మీద విచారణ వేయండి. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి, ఇంక్లూడింగ్ టీటీడీ పాలక మండలి, అదేవిధంగా టీటీడీ ఈఓ, ఏఈఓ, జేఈఓతో సహా. అండ్ మోరోవర్, మళ్ళీ చెప్తున్నా, వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని, వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయండి. అంతేగాని అప్పటి నుంచి 10 రోజులు అసలు ఇది చాలా దరిద్రంగా ఉందండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి మాత్రమే కాదు, కనీసం ధనుర్మాసం కూడా అయిపోతుంది భోగి పండగతోటి. మరి ఏ ఉద్దేశంతో 10 రోజుల పాటు అవి వైకుంఠ ద్వారాన్ని ఓపెనింగ్ పెడుతున్నారు అంటే, మొదటి రోజు విఐపీలకు ఇచ్చేసి మిగతా 8 రోజులు లేకపోతే మిగతా టికెట్లు తీసుకున్న వాళ్ళకి దర్శనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. వైకుంఠ ద్వార దర్శనం రోజున ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపీఎస్లే కాదు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం, పిఎం లెటర్ ఇచ్చినా సరే ఎవరిని అనుమతించము అని చెప్పండి. ఈవెన్ సీఎం, పిఎం కూడా ఆ రోజు దర్శనానికి రావడానికి వీలు లేదని చెప్పండి. ఒకవేళ రావాలి అనుకుంటే పిఎం అయినా సీఎం అయినా సరే వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళాలి అంటే సామాన్య భక్తులతో పాటే వెళ్ళాలి అన్న ఒక రూల్ పెట్టండి. ఖచ్చితంగా ఇలాంటి దౌర్భాగ్య సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి. అంతేకాదు, అతి తొందరలోనే దీని మీద హిందూ సమాజం తరఫున ఒక నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్తాము. అక్కడ నిజాలు ఏంటి అనేది కూడా మేము తెలుసుకుంటాం. ఖచ్చితంగా అక్కడ జరిగిన ప్రతి లోపాన్ని ఒక నివేదికగా మార్చి సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామని హిందూ సమాజానికి తెలియజేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పార్టీల మీద అభిమానంతో
కామెంట్లు పెట్టేసి ఎరా అప్పుడు కనపడలేదా ఇప్పుడు కనపడ్డాయా అంటూ మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నా, టీటీడీ విషయం కావచ్చు, హిందూ దేవాలయాల వ్యవహారంలో కావచ్చు, మాట్లాడే అర్హత 100కి 1000% నాకుంది. ఇంకా చెప్పాలంటే నాకే ఉంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా హిందువుల కోసం, హిందూ ఆలయాల కోసం ఎప్పుడు నిలబడాలన్నదే నా సంకల్పం, నా తాపత్రయం కూడా. అటువంటి తాపత్రయంతో నిలబడుతున్నాను కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా నిలదీయగలుగుతున్నాను. కానీ ఇది నా ఒక్కడి పని కాదు. ప్రతి హిందువు ఇటువంటి వాటిని ఖండించాలి, ఇటువంటి వాటిని నిలదీయాలి, నిలువరించాలి కూడా. మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా ఇది భక్తుల తప్పు అనే మాట మాట్లాడకండి. భక్తులు ఎంతమంది వచ్చినా మేము ఏర్పాటు చేయగలము అంటూ భక్తుల్లో భరోసా ఇచ్చి నిర్వహణలో ఫెయిల్ అయిన టీటీడీని నిందించే ప్రయత్నం చేయండి. టీటీడీకి బుద్ధి వచ్చేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి. అలాగే సినిమాల పేరుతో బెనిఫిట్ షోస్ అని వేస్తారు చూడండి. బెనిఫిట్ షో అంటే ఏంటి అంటే అభిమానుల కోసం ముందస్తుగా వేసేది. అరే బాగా అభిమానించే వాడికి వీలైతే ఫ్రీగా చూపించాలి, కానీ ఆ అభిమాన్ని నువ్వు నన్ను అభిమానిస్తున్నావు కాబట్టి నిన్ను ఎక్కువ దోచుకుంటాను, నీ దగ్గర నుంచి ఎక్కువ లాక్కుంటాను అంటూ ఎంత నీచమో, ఎంత ఉన్మాదమో, ఎంత దారుణమో. భక్తులని మీరు స్పెషల్ డేస్లో దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర నుంచి ఎక్కువ దోచుకుంటాము, లేకపోతే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాము అంటాం కూడా అంతే నీచం. అటువంటి నీచ కృత్యానికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా టీటీడీ పాల్పడదని, ఇప్పటికీ అటువంటివి జరుగుతూ ఉంటే కనుక వాటిని సరిచేసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే భక్తుల బాగు కోరుకోవటం అంటే అన్నదానం, లేకపోతే లడ్డు నాణ్యత పెంచడం, ఇవి మాత్రమే కాదు, క్యూ లైన్ల నిర్వహణ, క్యూ లైన్లలో భక్తులకి అసౌకర్యం కలగకుండా చూడటం కూడా. అలాగే ఆలయ పవిత్రతకి, పేరు ప్రఖ్యాతలకి, ముఖ్యంగా స్వామివారి పేరుకి ప్రఖ్యాతికి భంగం కలగకుండా వాటిల్లకుండా చూసుకోవటం కూడా మీదే బాధ్యత. ఇందాక మురిగిన ఒకరిని చూశారు కదా, అలా మురిగిన ప్రతి వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద, టీటీడీ మీదే ఉంది. చూద్దాం మరి. గతంలో మహాద్వారం మీద శిలువ ఆకారంలో కలశాలు కనపడతాయని పోస్ట్ పెట్టినందుకు ఒక వ్యక్తిని జైల్లో పెట్టి 15 రోజులు ఉంచారు. మరి ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించిన ఈ కమ్యూనిస్టు పెంచలయ్యని ఎవడు కేసు పెడతాడో, ఎవడో లోపలేస్తాడో, లేకపోతే వీళ్ళు ఉద్యమాలంటూ వీధులు ఎక్కుతారు కదా అని భయపడి అలాంటి వాడిని వదిలేస్తారో చూద్దాం. కానీ మళ్ళీ చెప్తున్న, ప్రతి హిందువు కూడా హిందువులకు జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తండి. రాజకీయాలన్నీ తర్వాత, పార్టీలు ఈరోజు అధికారంలో ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ప్రతి హిందువు మన గుడి కోసం మనం బ్రతకాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఏ ఒక్క ఆలయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు ఏవి కట్టినవి కాదు, మన పూర్వీకులు మన కోసం నిర్మించినవి. అవి మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపద. వాటి మర్యాదని, ప్రతిష్టని కాపాడుకోవటం మన బాధ్యత. అలాగే వాటిల్లో జరుగుతున్న తప్పుల్ని నిలదీయటం మన హక్కు, మన కర్తవ్యం కూడా. అటువంటి కర్తవ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్షణమే టీటీడీ పాలక మండలిని రద్దు చేసి ఈఓ, ఏఈఓ, జేఈఓల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, భక్తులు ఎవరైతే నిన్న తొక్కిస్లాట్లో చనిపోయారో వాళ్ళకి తగిన ఎక్స్గ్రేషియాతో పాటు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులకి టీటీడీలోనే ఉద్యోగాలు కూడా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గాయపడిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలి. వారి జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు టీటీడీనే భరోసా కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లేని పక్షంలో ఖచ్చితంగా హిందూ సమాజం తరఫున ఎంతటి ఉద్యమానికైనా సరే వెనకాడేది లేదు అని కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఓం నమో వెంకటేశాయ.